పాపము మనిషికున్న వివేచనను చంపేస్తుంది, ఆలోచనను నశింపచేస్తుంది. పాపము దేవుడి పట్ల ఉన్న భయాన్ని తీసివేస్తుంది. పాపం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. పాపము మనిషి చేస్తున్న తప్పును సమర్థించుకునేలా, అనగా ఒక వ్యక్తి తాను చేస్తున్న పాపాన్ని సమర్థించుకునేలా చేస్తుంది. పాపం చేస్తున్న వాడికి తాను చేస్తున్నది పాపము అని అనిపించనివ్వదు. ఎవరు? పాపము. ఎంత తెలివిగా వ్యవహరిస్తుంది, అంత అంత కుత్సితంగా అది ప్రవర్తిస్తుంది. కపటముగా, మాయోపాయము చేత మనుషులను పట్టుకుంటుంది. అందుకే ఒక్కసారి పాపంలో పడిన వాడు దాని నుండి బయటకు రావడం చాలా కష్టం. దాన్ని విదిలించుకోవడం, దాన్ని వదిలించుకోవడం చాలా చాలా కష్టం. అందుకే అసలు అటువైపు వెళ్ళకూడదు. వెళ్ళామా, కాలు జారిందా, కాలు తడబడిందా, అది వదలటం చాలా చాలా కష్టమైపోతుంది. అందుకే ఎంతో మంది డ్రగ్స్కి బానిసలైపోయి, మద్యానికి బానిసలైపోయి, జోదానికి బానిసలైపోయి, స్త్రీలకు బానిసలైపోయి, ధనానికి బానిసలైపోయి, లోక జీవితానికి